మత్తు వదలరా ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. ఇప్పుడు ఎవ్వరు చూసినా కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇట్స్ లైక్ పార్ట్ 2తో ఆగకుండా ఇంకా ఎన్నెన్ని పార్ట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. సో ఐ హ్యావ్ విత్ మీ ద డైరెక్టర్ ఆఫ్ మత్తు వదలరా, రితేష్ రాణా, ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ రితేష్. హలో అండి. బాస్కింగ్ ఇన్ గ్లోరియా. ఓకే. ఎట్లా అనిపిస్తుంది సక్సెస్? అంటే వాజ్ ఇట్ ఎక్స్పెక్టెడ్? అంటే ఎక్స్పెక్ట్ అయితే వర్క్ అవుద్దని అయితే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ బేసిక్గా ఇంత యునానిమస్ పాజిటివిటీ వస్తుందని అయితే అనుకోలేదు. ఇంకోటి నంబర్స్ కూడా చాలా బాగా చేస్తుంది, అది రెండు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ మత్తు వదలరా పార్ట్ 1 తీసినప్పుడు అప్పుడు ఆ టైంలో ఆ మైండ్లో ఉండింది ఆ థాట్, ఇది ఒక సిరీస్ లాగా చేయాలి, ఒక ఫ్రాంచైజ్ లాగా చేయాలి? అంటే ప్రతి స్టోరీకి అయితే పెట్టుకొని ఉంటారు, ఏమన్నా చేస్తే స్కోప్ ఉంటే వర్కౌట్ అయితే చేయొచ్చు అనే చిన్న ఐడియాస్ అయితే ప్లాన్ చేసి ఉన్నాయి. కానీ రిలీజ్ ముందు ఉండింది. అంటే మేజర్ నేను మతోల్రా స్టోరీ అయ్యాక నేను అనుకుంది ఏంటంటే స్లీప్ దాని మీద వెళ్దాము జానర్స్. సో నెక్స్ట్ ఒక హారర్ వెళ్దాం మతోల్రా అని, దాని తర్వాత ఇలా ఆ జోన్లో వెళ్దాం అనేది ఐడియా. కానీ రిలీజ్ అయ్యి అది హిట్ అయ్యేసరికి అది వర్కౌట్ అవ్వదు ఇంకా అని అలా పక్కన పెట్టే. కానీ స్టోరీ కంటిన్యూ చేయాలనే ఐడియా అయితే అంటే భయం వేసింది మామూలుగా. అంటే అంత ఒక చిన్న కల్ట్ స్టేటస్ వచ్చేసరికి మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతానా లేనా అని ఒక చిన్న భయం ఉండి ఎప్పుడు దాన్ని ఎంఫసైజ్ చేద్దామన్న ఆలోచన ఎప్పుడు రాలా. సరే థాట్ ఏమన్నా వస్తే ఆర్గానిక్గా అప్పుడు చూద్దాంలే అని అనుకున్నా, కానీ చెయ్యాలి అని అయితే ఎప్పుడు కూర్చోవాలి. జనరల్గా యాజ్ అన్ ఆడియన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీ ఇంట్రెస్ట్ జానర్స్ ఏంటి? అంటే ఎక్కువ మీరు బాగా ఎక్సైట్ అయ్యి మేజర్గా థ్రిల్లర్స్ ఎక్కువ ఇష్టం నాకు. థ్రిల్లర్స్ అండ్ హారర్ ఫిల్మ్స్ చాలా ఇష్టం చూడ్డానికి. అది కాకుండా కామెడీ ఇష్టం. సో ఈ క్రైమ్ కామెడీ తీద్దాము అన్నది ఫస్ట్ అసలు మత్తు వదలరా థాట్ రాక ముందు వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యు వర్ మేకింగ్? అంటే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసారు కదా, అవన్నీ కూడా ఏ జానర్స్ లో తీసారు? షార్ట్ ఫిల్మ్స్ అంటే అన్ని ఒకటి యాక్షన్, దాని తర్వాత ఒకటి లవ్ అని, ఒకటి కామెడీ, అలా అన్ని ట్రై చేస్తూ ఉండాలి. ఏదైతే మేజర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం థ్రిల్లర్దే ఒకటి చేశాను అనమాట. సో నేను యానిమేషన్ కోర్స్ చేసినప్పుడు అందులో ఎడిటింగ్ కోర్స్లో ఒక ఎండ్లో ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలన్నమాట. సో కోర్స్ ఎండ్కి అప్పుడు రాసి ఒకటి తీసాను అనమాట. సో అది థ్రిల్లర్ అనమాట. తీసిన తర్వాత మేజర్గా ఇంట్రెస్ట్ మాత్రం థ్రిల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ముందు నుంచి మీకు డైరెక్షన్ చేద్దాం ఉండిందంటే? ఫస్ట్ రైటింగ్ స్టార్ట్ చేశాను మామూలుగా. సో అప్పట్లో ఐడిల్ బ్రెయిన్లో డిస్కషన్ బోర్డ్స్ అని ఉండేవి. అందులో ఒక థ్రెడ్ మన ఆటోగ్రాఫ్స్ స్వీట్ మెమరీస్ అన్న థ్రెడ్ ఉంటే అందులో ఏంటంటే ఒక లైన్ ఇచ్చి స్టోరీ రాసే ఒక చిన్న గ్రూప్ ఉండేది అన్నమాట. సో అలా రైటింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. రైటింగ్ కూడా ఏంటంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చూసి బాగా ఇంట్రెస్ట్. ప్రతి డైలాగ్కి ప్రాస్ ఉండాలనే స్టార్ట్ చేసి రాసేవాడిని. అలా రాసిన తర్వాత దాని తర్వాత నేను యానిమేషన్ కోర్స్ జాయిన్ అయ్యి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లైట్గా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎడిటింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ అది తీసాక అప్పుడు అనిపించింది ఓకే ఐ వాంట్ బి ఏ డైరెక్టర్ అనేది అప్పుడు అనిపించింది. బట్ మీరు రాసేటప్పుడు మొత్తం తెలుగులోనే రాస్తారా? యు రైట్ ఇన్ తెలుగు? ఇంగ్లీష్ అదే ఇంకా సెల్ఫ్ ఇదే ఇంగ్లీష్ తెలుగు అంటే అనేది నా మీనింగ్ స్క్రిప్ట్ లిపి కాదు అంటే యు థింక్ ఇన్ తెలుగు, రైట్ ఇన్ తెలుగు, మీరు ముందు ఇంగ్లీష్ లో మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్? తెలుగు. చివరికి సీన్ డిస్క్రిప్షన్స్ అవి కూడా తెలుగులోనే రాసుకో అన్ని. ఇంగ్లీష్ ఎక్కువ. రైటర్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఆపరేషన్ ఉంటుంది. అంటే ముందు వాళ్ళు బేసిక్ కథ రాసుకుంటారు, ఒక 3 పేజీలు 4 పేజీలు రాసుకున్న తర్వాత దాన్ని దే డెవలప్ ఇంటూ రైటింగ్ సీన్స్ ప్రకారం. మీ మోడస్ ఆపరేండి అంటే హౌ డు యూ ప్రోగ్రెస్ విత్ యువర్ రైటింగ్? నాది మేజర్గా ఫస్ట్ స్టోరీ ప్లాన్ చేసేసుకొని రాయను అసలు ఏంది, మైండ్లోనే మొత్తం స్క్రీన్ ప్లే ఒక బీట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఏం బీట్స్. ఇప్పుడు మామూలుగా బాబు యేసు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళకి డబ్బులు లేవు, జీతం అంటే ఇప్పుడు మతోల్రా తీసుకుంటే సో వాళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు లేవు, వీడు ఒక క్రైమ్ ఇది చేస్తాడు, ఒక ఇంటికి వెళ్తారు, ఇంట్లో మర్డర్ ఇలా జరుగుద్ది, ఎలా బయటపడతాడు. సో ఈ మొత్తం బేసిక్ స్ట్రక్చర్ వచ్చేసిన తర్వాత కూర్చొని ఇంకా డైరెక్ట్ డైలాగ్ వర్షన్ స్టార్ట్ చేసేస్తారు. డైరెక్ట్ డైలాగ్ అన్ని ప్యారలల్ గా చేస్తారా మీరు? లైక్ అంటే స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అంటే ఫస్ట్ అదే స్ట్రక్చర్ స్క్రీన్ ప్లే ఒకసారి మైండ్ లో వచ్చాక ఫ్లో మొత్తం నాకు ఒక క్లారిటీ వచ్చాక ఇంకా కూర్చొని డైరెక్ట్ ఇంకా డైలాగ్ వర్షన్ స్క్రీన్ ప్లే వైజే రాసేస్తాయి. ఇంకా ముందుకే నక్కి అలా ఏముండదు, ఫ్లోలోనే డైరెక్ట్ ఇప్పుడు మూవీ ఆడియన్స్ ఎలా చూస్తారో అదే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లోనే డైలాగ్ వర్షన్ రాస్తాయి. I observed a kind of a connectivity with the 3 films. హ్యాపీ బర్త్డే ఆడకపోయినప్పటికీ కూడా ఒక కనెక్షన్ ఉంది, wherein you touch some core subject in the society, whether it is drugs or women trafficking or abuse,
యూనో అట్రాసిటీస్ అగేన్స్ట్ విమెన్, ఇలాంటివి కొన్ని తీసుకొని దో ఇట్ ఈస్ అ కామెడీ, క్రైమ్ కామెడీ పెట్టినా కూడా సమ్వేర్ మీరు అందులో జొప్పిస్తున్నారు. సో ఏదన్నా బ్యాక్ స్టోరీ ఉందా దీనికి? బ్యాక్ స్టోరీ ఏం లేదండి. ఫస్ట్ అంటే జొప్పియాలన్న ఐడియా ఏం కాదు, మామూలు నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. కరెంట్ అఫైర్స్ మొత్తం చాలా ఎక్కువగా ఫాలో అవుతూ మొత్తం చూస్తుంటాను. అంటే నా స్టోరీ ఇన్స్పిరేషన్స్ కూడా వచ్చేవి వీటి నుంచే వస్తాయి. ఏది ఐడియా అన్న, ఇప్పుడు మతోల్రా ఐడియా కూడా ఒక డెలివరీ బాయ్ నిజంగా దొంగతనం చేసిన, అది సినిమా ఎండ్లో వేసాను, అది చూసి అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా హ్యాపీ బర్త్డే వచ్చేసి ఏంటంటే యూఎస్లో ఎక్కువ కొంచెం గన్ కల్చర్ ఎక్కువ పెరిగింది కదా, దాన్ని మనం ఒక హ్యూమర్ వేలో ఒక కామెంటరీ లాగా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఐడియా. సో అందరి దగ్గర అసలు గన్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న అబ్సర్డ్ వేలో చూపెడదాము. అది రియలిస్టిక్ సెటప్లో చేస్తే వర్కౌట్ అవుతుంది ఎలాగో. సో ఒక అబ్సర్డ్ కామెడీ లాగా అందులో ఇంకా నాకు కావాల్సిన నేను ఇంకా చూసేవి ఇది మనం ఎలా ఒక చిన్న సర్కాజం ఒక చిన్న సెటైర్లో సెట్ చేయాలి అనేది అది ఐడియా. మతోల్రా 2 వచ్చేసరికి యాక్చువల్లీ ఇది ఒక కొరియాలో ఒకటి బర్నింగ్ సన్ స్కాండల్ ఒకటి అయింది. సో 2019లో అది అయింది. అది మేజర్ నాకు ఇదన్నమాట ఇన్స్పిరేషన్. సో హోల్ కర్మా హబ్ యాంగిల్ ఏదైతే ఉందో ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ స్కాండల్. సో అది 2019లో అదొక నైట్ క్లబ్ అనమాట. సో అక్కడ ఏంటంటే కొరియన్ పాప్ స్టార్ వాజ్ హ్యాండ్లింగ్ ద హోల్ ఆపరేషన్. ఇది సో ఒక సెలబ్రిటీస్, పోలీస్ అఫీషియల్స్, ఇదని ఒక పెద్ద సెక్స్ స్కాండల్ ఒకటి అయ్యిందనమాట. సో వాళ్ళకి తెలియకుండా అట్లా డేట్ రేప్ డ్రగ్స్ ఇచ్చి జరగడం అది. సో అంటే నేను నా కో-రైటర్ తేజ ఏంటంటే నాకు ఫస్ట్ ఒక వచ్చిన ఐడియా ఏంటంటే ఒక క్రైమ్ సీన్ ట్యాంపరింగ్ ఫస్ట్ హాఫ్, ఒక ఇంట్రో సీన్ వీళ్ళిద్దరిదే ఉండింది, కానీ నాకు ఒక స్ట్రక్చర్ రాలా, అంటే ఎటు తీసుకెళ్ళాలి, ఏం యాడ్ చేయాలి ఇది అనేది. అప్పుడు మామూలుగా ఇలా చూస్తున్నప్పుడు ఫాలో అవుతున్నప్పుడు సడన్గా నాకు ఇది కనపడి అది చూసి ఓకే ఇది సింక్ అవుద్ది ఈ స్టోరీకి. అప్పుడే హైదరాబాద్లో కూడా కొన్ని జరిగాయి అప్పుడు ఆ టైంలో, కొన్ని అవి జరిగినప్పుడు ఓకే ఇది బ్లెండ్ చేయొచ్చామో చెప్పొచ్చామో అన్న ఒక చిన్నది. మతోల్రా 1 కూడా నేను స్టోరీ చెప్పిన తర్వాత ఒక హైదరాబాద్ ఫ్లాట్లో దొరికారు. నేను ఎండ్లో వేసింది అంటే ఇన్స్పిరేషన్ లాగా వేసా, కానీ అది నేను మామూలుగా రాసుకుంది. సో అయిన తర్వాత నేను ప్రొడ్యూసర్కి చెప్పేసిన తర్వాత జాన్లో ఇట్లా సేమ్ ఒక గచ్చిబౌలిలోనే ఎక్కడో ఇట్లా హోమ్లో వీడ్ గ్రో చేస్తుంది, వాళ్ళు ఇంకా ఎగ్జైట్ అయ్యారు. కరెంట్ గా లింక్ అయినాయి కరెక్ట్ గా. అంటే మీరు తీసి 1 year 2 years అవుతుంది, ఇప్పుడు రిలీజ్ అయింది, బట్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతుంది. వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ యువర్ ఫిలిం నౌ. సో హౌ సరియల్ ఇస్ ఇట్ అండి వెన్ యూ సిట్ అండ్ థింక్? మేము తీసింది కూడా ఇప్పుడు సొసైటీ నుంచి తీసిందే కాబట్టి ఉన్నది సొసైటీలో బయటకు వస్తుంది. Don't you think it was very, very bold enough to talk about certain very important societal issues through Mattu Vadalara Part 2 especially? Adenta crime comedy అయినప్పటికీ కూడా, though comedy గా చెప్పినా కూడా there is a fact, there is something undercurrent fact that's there anadi. For example, casting couch avvachu, and also the drug abuse. So ivanni actually మన సొసైటీలో ఉన్నాయి, they're actually there. So ivanni మీరు when you're writing and showing it, అంటే didn't you ever think that I'm like అంటే కొంచెం బోల్డ్ స్టెప్ ఇది, కాస్త నేను రిస్క్ తీసుకుంటున్నాను అని? అదంటే నాకైతే ఎప్పుడు అనిపించదండి. అంటే అది అసలు మైండ్లో రాదు, దాని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, స్టే ట్రూ టు ద స్టోరీ అన్నట్టు ఇది ఒకటి ఫిక్స్ అయ్యి చెప్దాం అనుకున్నాను అన్నప్పుడే ఉంటుంది. కానీ ఇలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవుతారు అవన్నీ అప్పుడు అంటే ఇప్పుడు రిలీజ్ అయ్యాక స్ట్రైక్ అవుతాయి అనమాట. బయట చదివి ఓహో ఇంత ఇవి ఉన్నాయా ఇలా ఉన్నాయి అంటే వచ్చే ఇప్పుడు అంటే రాసేటప్పుడు అయితే తీసేటప్పుడు అయితే పెద్దగా ఇప్పుడు అదైతే ఆలోచించాను. ఇంకోటి మామూలుగా నరేట్ కూడా చేస్తా కాబట్టి అంటే ఆపోజిట్ వాళ్ళ నుంచి కూడా ఎప్పుడు అవి రాలా నాకు. ఈ స్టోరీ నేను ఇప్పుడు రోహిణి గారికి స్క్రిప్ట్ పంపించిన, పోనీ ఫారియాకి చెప్పినా, లేదా చెరీ గారికి చెప్పినా, ఎవరికి చెప్పినా నువ్వేదో ఇట్లా ఇదేమన్నా అవుద్దా అనేది ఎవరు అదైతే వాళ్ళ నుంచి రాలా. సో మత్తు వదలరా అన్న టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ పార్ట్కి అదే డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. సో ఏం పెట్టాలి అన్న ఆలోచన ఇది ఉన్నప్పుడు సరే మత్తు వదలరా, కానీ మళ్ళీ డైరెక్ట్ డ్రగ్స్ కాదని అప్పుడు హీరో క్యారెక్టరైజేషన్కి నిద్ర అనేది యాడ్ చేశాను. మళ్ళీ రివీల్ అయిపోద్దామో ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ క్యారెక్టరైజ్. సో మత్తు వదలరా అంటే వాడి నిద్రలోంచి లేగరా అన్నట్టు చూస్తారు. ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటంటే డ్రగ్స్ని మత్తు అనేది వదలరా అని. సో డ్రగ్స్ ఆ స్లీప్ తీసుకున్నా. ఇక్కడ ఇంకా మెట్ఫర్గా కూడా వాడే సెకండ్. మీరు స్టోరీ రాసుకుంటూ డైరెక్షన్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మధ్యలో హీరో నిద్రపోతున్నాడు అన్నది చిన్నగా అంటే అది అబ్జర్వ్ చేస్తే గానీ ఎవరు దాన్ని పట్టుకోలేరు.
బట్ మీరు అది కూడా మిస్ చేయలేదు when you were actually writing. అది You never ఉండాలి missed it. Especially సత్యాను సింహ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్న ఒక ఐడియా ఎవరు అంటే ఇస్తాను ఒక నిమిషం ఆగానే నిద్రలో జారుకుంటాడు. అదే ఫస్ట్ పార్ట్ దాని మీద ఎంఫసైజ్ చేశాక సెకండ్ పార్ట్ లో స్కోప్ ఎక్కడ రాలా. ఇంకోటి సెకండ్ పార్ట్ లో నేను వాళ్ళు అసలు ఇల్లు చూపెట్లా, బేసిక్ బాబు యేసు ఇల్లు వెళ్ళదలుచుకోవాలా ఏంటంటే మళ్ళీ ఇల్లు పెట్టి ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ లెంత్ ఇవి పెరుగుద్దని అసలు స్క్రిప్ట్ లెవెల్లోనే అసలు ఇంటికి వెళ్ళా. కానీ అది చూపెట్టాలి ఎక్కడో దగ్గర, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఫస్ట్ పార్ట్ అది ఉంది, మళ్ళీ ఏదో ఆఫ్ లాగా ఉండొద్దు అని చెప్పి సరే అక్కడ స్కోప్ దొరికింది. సరే అక్కడ అండ్ మీరు థింక్ చేసిన ఆ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మత్తు వదలాల పార్ట్ 1 పార్ట్ 2 లో అలానే డ్రగ్స్ నిజంగా ఉన్నాయా? అంటే ఈ స్లేవ్ డ్రగ్ ఒకటి హాల్యూసినేషన్ డ్రగ్. అంటే స్లేవ్ అనేది అయితే నాకు తెలిసి అయితే నేను సినిమాటిక్ లిబర్టీ తీసుకుని పెట్టా, మరి ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ స్టాంప్స్ ఇవైతే ఉన్నాయి, అవైతే ఉన్నాయి అన్నమాట మామూలుగా. కానీ వాటి చేసే పనులు అవి ఏముంటాయి అంటే తీసుకున్నాక వచ్చావి నాకు ఐడియా లేదు. ఇదైతే అంటే ఫిక్షనల్ గానే మేజర్ గా అదే స్లేవ్ అనేది మెటఫర్ లా తీసుకున్నా. సో డైరెక్ట్ ఇంకా ఆన్ ద ఫేస్ పెట్టేద్దాం, స్లేవ్ చెప్పింది చేస్తారు, అదైతే లేదు. సో దేర్ ఆర్ 3-4 పీపుల్ హూ ఆర్ రెగ్యులర్లీ వర్కింగ్ విత్ యూ. ఒకరు సత్య, వెన్నెల కిషోర్ గారు, అండ్ దెన్ కాలభైరవ, and I think your editors మొత్తం హోల్ టీమ్. So what is it, is it only because of comfort levels or there's anything beyond that? అంటే ఫ్రెండ్స్ మామూలుగా నా టెక్నికల్ టీమ్ రైటింగ్ సైడ్ కానీ ఏడీస్ కానీ మేము అందరం ఫ్రెండ్స్ అనమాట ఎప్పటి నుంచో. సో అది అలాగూ అది కంటిన్యూ అవుతుంది. నా డిఓపి కూడా నా ఫ్రెండే, ఒక 12 years నుంచి ఫ్రెండ్. ఎడిటర్ ఏంటంటే నా ఫస్ట్ ఫిలిం నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు వీళ్ళందరితో ఒక సింక్ ఏర్పడిపోయి ఇప్పుడు నాకు ఎడిటింగ్ ఇది మళ్ళీ నేను ఇప్పుడు నా ఎస్ఎఫ్ఎక్స్ కానీ రఘునాథ్ గారు వీళ్ళందరితో ఏంటంటే ఫస్ట్ ఫిలింకి ఒకసారి ఆ సింగ్ కుదిరాక ఇప్పుడు నేను మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా కావాలి అలా కావాలి అని చెప్పే స్కోప్ లేకుండా అందరం ఒక సేమ్ పేజ్లో ఉంటే వర్క్ ఈజీ అయిపోద్ది అనేది. సో ఆ సింక్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు భైరవాతో కూడా ఏంటంటే ఇంకా ఫస్ట్ ఫిల్మ్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి ఏంటంటే జస్ట్ నేను సినిమా పంపించేస్తే తను మ్యూజిక్ కొట్టి పంపించేస్తాను. ఇంకా మేజర్ చేంజెస్ ఏదో 2-3% ఇక్కడ ఆఫ్ చేయాలి, ఇక్కడ మ్యూజిక్ రావాలి, ఇవే తప్పించి అదొక సింక్ కుదిరిపోయింది. సో అది వర్కౌట్ అవుతుంది కాబట్టి. ఇంకోటి టీం అనేది ఇంపార్టెంట్ ఏ ఫిలిం కన్నా, అది మళ్ళీ నాకు మార్చాలి అని. అట్ ఇండస్ట్రీ వేర్ వి ఆర్ రైట్ నౌ అంటే ఒక పక్కన పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, ఇంకో పక్కన సెకండ్ లైన్ డైరెక్టర్స్ ఉన్నారు, మేడ్ అరౌండ్ 8 films 10 films and they're doing very well. And the newcomers like you, young debutant directors, ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా they haven't still got an offer also. ఎంత స్పేస్ ఉన్నా కూడా there is heavy competition also and so many platforms also. Do you అంటే ఎప్పుడైనా సరే you had that kind of a doubt that would I be able to make it, would I be able to do it అని? I'm talking about మత్తు వదల రాకముందు. లేదు, ఫుల్ ఆ లెక్కన ఫుల్ పాజిటివిటీ ఉండేది. అంటే మాకు ఏమి వర్కౌట్ అవ్వకపోయినా మేము ఎలా జోక్స్ వేసుకునే వాళ్ళం అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత ఏదో ఆటో నడుపుకుంటూ నెక్స్ట్ సినిమా స్టోరీ చెప్పడానికి వెళ్తాము అంటే ఈ ఒక ఆ నెగిటివిటీలోనే పాజిటివిటీ చాలా ఉండేది. ఎప్పటికైనా సినిమా అయితే చేస్తాం అనేది ఉండేది. ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ మాకేంటంటే ఇప్పుడు నరేషన్స్ ఇస్తూ వర్కౌట్ అవ్వలేదు మేము జోక్స్ వేసుకునే వాళ్ళం. 3-4 years తర్వాత మళ్ళీ ఇంకా నరేషన్లు ఇస్తూ ఉంటాం, అప్పుడు కూడా వింటూ ఉంటాం. దాని తర్వాత మా ఇంటి దగ్గర అప్పుడే ఒక మల్టీప్లెక్స్ కట్టడం స్టార్ట్ అయ్యేది. అసలు ఓకే అది పూర్తయి ఎక్కడున్నా మనం సినిమా చేస్తామా, మన సినిమా అసలు అందులో పడుతుందా, అంతలో అది రెడీ కూడా అయిపోయేది, సినిమా అయ్యేది, మాది వర్కౌట్ అయ్యేది కాదు. సో ఒక పాజిటివిటీ అయితే ఉండేది, ఎప్పటికైనా ఒకటి చేస్తాము, ఏదో ఒకటి చేయాలి. ఏది ఆఫర్ ఏం ఆపర్చునిటీ రాకపోయినా సరే మనమే అంటే మతోళ్ళరా కూడా బేసిక్గా ఫస్ట్ రాసింది ఏంటంటే ఒక 10 lakhsలో ఒకే లొకేషన్లో ఒక సినిమా చేయగలం, ఇంకా ఏ ఆఫర్స్ మనకి రావట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అని ఒక కంటెంట్ థ్రిల్లర్ లాగా రాసి ఒక 20 lakhsలో సినిమా చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ రాసుకున్న వర్షన్ అన్నమాట. సో అప్పుడు ఏంటంటే వాడు డైరెక్ట్ అపార్ట్మెంట్లోనే ఉంటుంది, అపార్ట్మెంట్లో ఎండ్ అయిపోవాలి అన్నట్టు అలా రాసింది. రాసిన తర్వాత అప్పుడు చెరి గారు అప్పుడే వింటున్నప్పుడు సరే కొంచెం ట్వీక్స్ చేశారు అనమాట. ట్వీక్స్ చేసి ఎలాగో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఒకళ్ళు వచ్చారు కానీ అప్పుడు 89 lakhs అని చెప్పి అలా చేసింది. సో ఆ డౌట్ అయితే లేదు, పాజిటివిటీ అయితే ఉంటుంది. ఫ్యామిలీ నుంచి అయితే ఎక్కడో చోట ప్రెషర్ వస్తుంది. ఫ్యామిలీ అదే అంటే అంటే మా మదర్ కి మెచ్చుకోవాలి ఎప్పుడు ఏమి నాకు అంటే నా 7th class లో మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అప్పటి నుంచి మా మదర్ సింగిల్ టేక్ కేర్ చేసి. సో ఇంకొకటి నేను మా సిస్టర్. సో అంటే తను ఎప్పుడు ఏమి
ఫోర్స్ ఇది ఏం చేసి. ఇంకోటి నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు, ఇప్పుడు నా సైడ్ నుంచి ఎక్స్ట్రా ఖర్చులు కానీ అవేం కానీ నేను డీసెంట్గా ఉండేవాడిని. దాని తర్వాత నాది డిగ్రీ చేసే టైంలో నేను యానిమేషన్ కోర్స్ చేశాను. చేసిన తర్వాత నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశాను. సో నేను నా ఫ్రెండ్ ఏంటంటే క్యాండిడ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తూ నా ఫిలిం రిలేటెడ్ సంబంధించి ఎప్పుడు నేను ఇంట్లో అయితే అమౌంట్ తీసుకోవద్దు అనేది ఫిక్స్ అయ్యాను. సో నేను చేసే షార్ట్ ఫిల్మ్స్ కానీ గేర్ కానీ అదంతా మేము ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నుంచి వచ్చిన అమౌంట్తోనే కెమెరాస్ కొనుక్కోవడం, షార్ట్ ఫిల్మ్స్ చేయడం. ఇది ఈ డిగ్రీ కూడా ఏంటంటే నేను అది బీకామ్ ఆనర్స్ చేశాను. సో అదొక ఎంట్రన్స్ ఎగ్జామ్ చేస్తే ఎందుకో నాకు 55 ర్యాంక్ వచ్చింది, నాకు తెలియదు. సో అదేంటంటే హోల్ డిగ్రీ 10,000 అయిపోయింది. సో 3 years అక్కడ కూడా కొద్దిగా సేవ్ చేసాం. ఇక్కడ యానిమేషన్ కోర్స్ 1 lakh అయింది తప్పించి మిగతా వైజ్ అంటే ఒక మానిటరీ వైజ్ ఎప్పుడు నేను బర్డెన్ అవ్వద్దు అనేది ఐడియా. అంటే నా ఫిల్మ్ మేకింగ్ కెరీర్ మాత్రం తన మీద అయితే ఎప్పుడు బర్డెన్ అవ్వద్దు అనేది ఒక ఐడియా ఉండేది. సో ఇంకా మేము అలా షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ కోర్స్ మేమే చేసుకుని అన్నీ మేమే చేసుకునే వాళ్ళం అన్నమాట. సో మా డబ్బులతోనే వాటితో చేశాక ఎలాగో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇప్పుడు వీటికి వాటికి మా ఖర్చులకి సినిమాలు చూడడానికి వేటికే ఉన్నాయి. ఇది చేసి సో వండర్ఫుల్ రితేష్, నైస్ జర్నీ. అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైతే నిజంగా వాంట్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ ద ఇండస్ట్రీ, దే షుడ్ ఫాలో దీస్. అంటే కొంచెం ప్యారలల్ గా వేరేట్ చేసుకుంటూ మనీ విషయంలో ఇబ్బంది పడకుండా డ్రీమ్ ని పర్సూ చేసి, అదర్వైజ్ యూ విల్ గెట్ ఇన్ టు రిజెక్షన్, డిప్రెషన్. ఈ ఫోటోగ్రఫీ కూడా ఏంటంటే చాలా మనీ ఉంటుంది అందులో. అది కూడా ఏంటంటే మేము మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా మా కెరీర్ పర్సూ చేయలేమని చెప్పి ఎక్కువ మేము దాని మీద కూడా మేము ఎక్కువ ఏమంటారు మార్కెటింగ్ ఎక్కువ చేసేవాళ్ళం కదా. మా ఫోటో వచ్చేవే అది కూడా ఓన్లీ ఒక సీజన్, అంటే పిల్లలు కూడా ఒక్కొక్క సీజనే ఉండేది కదా. ఆ 1 month ఫుల్ గా వర్క్ చేసేవాళ్ళం. ఇంకంతే, వద్దు మళ్ళీ అప్పుడు కూడా వచ్చేది అంటే ఇంట్లో ఇంకెందుకు ఇటే వెళ్ళిపోవచ్చుగా, మంచిగా ఉందిగా, సెటిల్ అవ్వాలి, లేదు అని చెప్పి మళ్ళీ. సో అది కూడా ఎక్కువ అంటే మేజర్ ఎప్పుడు ఏమో ఇటే రావాలనేదే ఉంది. సో మత్తు వదలరా పార్ట్ 1 ఇచ్చిన సక్సెస్ తో మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి హ్యాపీ బర్త్డే తీసారు. బట్ హ్యాపీ బర్త్డే డింట్ వర్క్. సో వాట్ వాజ్ అప్పుడు మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ మత్తు వదలరా హిట్ అయింది. సో వాట్స్ గోయింగ్ త్రూ అండి? అప్పుడేంటి ఇప్పుడేంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్? అంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం అనేది ఎలాగో చెయ్యాలి కంపల్సరీ. సో అంటే అది ఎప్పుడు సక్సెస్ అంటే మత్తోలరా ఓకే వర్క్ అయింది, కానీ ఆ సక్సెస్ ఇంత సక్సెస్ అంత సక్సెస్ అండ్ వెంటనే కోవిడ్ వచ్చింది మామూలుగా. సో 2 year బ్రేక్ ఎలాగో వచ్చింది అనమాట. సో ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేయడం ఇది అంటే ఓకే, ఫస్ట్ సినిమా తీసాము, అందరికి నచ్చింది, అదొకటి ఉండింది. సో హ్యాపీ బర్త్డే వచ్చేసరికి అదే మేజర్ నేను అప్పుడు కోవిడ్ ఇది కాబట్టి వెబ్ సిరీస్ లా చేద్దాం అనేది ఐడియా అనమాట నాకు అది ఎప్పుడు. సో అందుకే వెబ్ ఫార్మాట్ లో రాసా అనమాట. ఈచ్ ఎపిసోడ్ 8 episodes అలా. సో ఆ స్ట్రక్చర్ లోనే రాసి ఇంకా వేరే స్టోరీస్ మీద వర్క్ చేస్తూ ఉన్నా అనమాట ఫిల్మ్ సైడ్. అప్పుడు అంటే ఇంకొక డోల్డ్రమ్స్ లో ఉండింది మనకు కూడా, అసలు సినిమాలు థియేటర్కి వస్తారా జనాలు రారా ఏంటి అసలు ఏమి అంత పెద్ద కన్ఫ్యూజన్ లో ఉంది. సరే ఇది ఒకటి రాసా అనమాట. ఇది తీస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ బర్త్డే అనేది అసలు ఎవరు తీస్తారని ఎక్స్పెక్ట్. చెరీ గారికి చెప్పి ఆయన చేద్దాం అనేసరికి నేను షాక్ అయ్యా ఫస్ట్, ఎలా చేస్తున్నారు ఇది. సరే మూవీ చేద్దాం ఇది అనేసరికి ఓకే, నాకు అంటే ఫార్మాట్ అది కాదు కానీ ఎందుకో సరే ఎక్కువ మంది జనాలకు వెళ్తుంది మూవీ అయితే, సో అదే బెటర్ కదా మూవీ అన్నప్పుడు ఓకే అని చెప్పి నేను ఇంకా అది క్రిస్ప్ చేసి అది చేసి ఇది చేసి సో అనుకున్నది బాగా ట్రిమ్మింగ్ ఎక్కువ అయిపోయింది నాకు. సో నాకు వచ్చిన ఫస్ట్ కట్ 3 hours వచ్చింది అన్న, అందులో 55 minutes ఇంటర్వెల్ వచ్చింది. సెకండ్ హాఫ్ 2 hours. అంటే దాని బేసిక్గా ఫిల్మ్ స్ట్రక్చర్లో ఇంటర్వెల్ అలా సెట్ అవ్వాలి. మెల్లగా ఇంకా క్రిస్ప్ చేసుకుంటూ 40 minutes తీసి అంటే అసలు ఎవరికి ఏం అర్థం కానట్టు అలా అయింది. అంటే చెప్పదలుచుకుంది ఎక్కువ రాలా. సో అదొకటి. సో అస్సలు వర్కౌట్ అవ్వాలో అంటే మేజర్గా కనీసం టెక్నికల్ వాల్యూస్ దానికన్నా ఏమన్నా పేరు వస్తుంది అంటే దీనికి రాలే అనమాట. సో ఇంకప్పుడు ఏంటంటే టీం బాగా ఎక్కువ డిజెక్ట్ అయ్యారు. సో నాకున్నా ఓకే సరే వర్కౌట్ అవ్వలేదు, సరే నెక్స్ట్ ఏమన్నా ఆలోచించచ్చు కానీ వీళ్ళు బాగా డిజెక్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది అంటే ఇప్పుడు అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఏది వర్కౌట్ అవుద్ది ఏం చేయాలి అని. సో మత్తోలరా సీక్వెల్ చేయంటే నేను చేయను. ఇప్పుడు నాకు అప్పటికి ఇంకా ఐడియా అంత రాలా ఒక. సో ఇప్పుడు నాకు హ్యాపీ బర్త్డే ఒకటి ఫెయిల్ అయింది, ఇప్పుడు నేను మళ్ళీ మత్తోలరా తీస్తే ఆల్రెడీ ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు దాన్ని రీచ్ అవ్వకపోయి అది ఫెయిల్ అయిందంటే ఇంకా నాకు మళ్ళీ నెక్స్ట్ సినిమా ఉంటుందో ఉండదో అని నా దాన్ని నేను అసలు అది ముట్టకుండా నేను ఇంకొక 2 వేరేవి రాశాను అనమాట. రాసి ఇంకొక స్టోరీ బౌండ్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయి ఇంకా సరే ఇంకా అదే షూట్కి వెళ్దాం అని ఫిక్స్ అయ్యే టైంకి సడన్గా ఎందుకో ఈ స్కాండల్ అది సడన్గా కనపడి సరే అసలు ట్రై చేద్దాం అని చెప్పి నేను తేజ కూర్చొని 1 night మొత్తం స్ట్రక్చర్ వచ్చింది, స్టోరీ వచ్చేసరికి ఎగ్జైట్ అయ్యాను. అరే బాగుంది ఇది అని చెప్పి అప్పుడు చెరి గారికి చెప్తే ఆయనకి నచ్చింది. సరే మాకే నచ్చుతుందా ఏదో. అప్పుడు సింహాకి ఫోన్ చేసి, అసలు తెలియదు సింహాకి, ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాడు అనుకో సింహ చేద్దాం అంటే వద్దులే ఇప్పుడు. సింహ చెప్పంగానే సింహ భైరవ విన్నారు.
వాళ్ళు ఎక్సైట్ సరే ఇది ఒకసారి స్క్రిప్ట్ ఒకటి రాసి చూద్దాం, డైలాగ్ వర్షన్ అంతా రాసి సరే ఇది చేద్దాం అని అప్పుడు చాలా. ఎందుకంటే నేను ఎన్నో కష్టపడి సంవత్సరాలు రాసిన స్క్రిప్ట్లు ఏవి ఇప్పటిదాకా చేయలేదు అనమాట. అంటే అవన్నీ రెడీ పక్కన ఉన్నాయి కానీ ఏదో జస్ట్ అలా ఐడియా వస్తుంది, ఐడియా వచ్చేసిన తర్వాత రాసి అవే ఈ 3 ఫిల్మ్స్ అలానే అయ్యాయి అనమాట. సో ఫస్ట్ పార్ట్ కూడా మొత్తం వాళ్ళరా నేను జస్ట్ ఆయన్ని చెరిగాని కలిసి ఒక 1 month ముందే రాసింది. నేను ఫస్ట్ నరేషన్ ఇచ్చింది కూడా అదే. అంటే నా ఫ్రెండ్ దానికి డైరెక్షన్ కానీ నేను రాస్తూ ఉన్నా కానీ నా డైరెక్షన్కి అసలు ఏం చెయ్యాలి ఏం లేదు, సరే అది ఎందుకో రాసుకుని చెప్పేసరికి అది ఓకే అయిపోయింది. అది హ్యాపీ బర్త్డే కూడా ఏంటంటే వేరే స్క్రిప్ట్ లాక్ అయిపోయింది అనమాట. డైలాగ్ వర్షన్ రాసే ముందు రాసా సరదాగా, సరే చూద్దాం అది చేద్దాం అది అలా, ఇది కూడా అంతే. సో అందుకే ఎక్కువ ఆలోచించకుండా అలా కూర్చొని ఒక ఐడియా వచ్చినప్పుడు రాస్తే బెటర్. బట్ రితేష్ టెల్ మీ, స్టేజ్ మీద మీరు చాలా బాగా మాట్లాడతారు, ఇంటర్వ్యూస్ లో కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అంటే యు ఆర్ లైక్ వెరీ ఎక్స్ప్రెసివ్. అయ్యో నేను మాట్లాడండి మాట్లాడుతున్నారు కదా బ్రహ్మాండంగా. అంటే నాకు ఇంతకు ముందు మీరు చేసిన ఇతర ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూసాను. యు వర్ లైక్ వెరీ నైస్లీ ఎక్స్ప్లెయినింగ్ వాట్ హ్యాపెండ్. అంటే నాకు ఒక ప్రొఫెషనల్, మీరు నరేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం యు ఆర్ అటర్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు మీ గురించి మీరే. ఎందుకలా? ఐ మీన్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. అవును, అంటే నాకు ఎనాక్ట్ చేసి చెప్పడం ఎందుకో మొమాటంగా ఉంటుంది. సో ఇప్పుడు సీన్ ఏదన్నా ఇప్పుడు నరేషన్ లో ఏంటంటే ప్రతి క్యారెక్టర్ బిహేవియర్ అలా, ఇప్పుడు సత్య గురించి ఆ స్లాంగ్స్ ఉంటాయి అవి చెప్పబుద్ధి కాదు, ఎందుకో నాకు awkward గా ఫీల్ అవుతా అనమాట. ఓన్లీ అంటే ఇప్పుడు హైదరాబాద్ స్లాంగ్ ఇది ఒక్కటి అలాంటి, అంటే అది ఈ సినిమాకి కాదు కానీ నేను వేరే రాసినప్పుడు అదొక్కటి కొంచెం ఎందుకో ఐ కెన్ ఎనాక్ట్ అండ్ డూ ఇట్. కానీ ఇవన్నీ ఎందుకో నాకు మొహమాటం సిగ్గు అలా ఉంటుంది అనమాట. సో జస్ట్ అలా ఫ్లాట్ గా నరేషన్ ఇచ్చేస్తూ వెళ్ళిపోతాను అనమాట, డైలాగ్స్ అన్ని చదివేసుకుంటూ అయిపోయింది అన్నట్టు. బట్ హౌ డస్ దట్ వర్క్ అండి? బికాజ్ ఇట్ ఇస్ ఎ కామెడీ కదా, జానర్ మొత్తం కామెడీ. అంటిల్ అన్లెస్ యు ఎగ్జాక్ట్ గా అలా చెప్పకపోయినా కొంచెం కామికల్ గానే చెప్పకపోతే. కొంచెం అయితే చెప్తా, వీళ్ళు మరీ కొద్దిగా ఎగ్జాగరేట్ చేస్తారు, లైట్ గా అయితే చెప్తాను. అంటే ప్రతిదీ ఇప్పుడు అది ఇంకా నాది ఏమంటారు నరేషన్ అర్థమైపోయింది చెరి గారికి కానీ ఇది కానీ. ఇంకోటి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతా, అదొక అంటే గ్యాప్స్ ఇయన్ అనమాట. సో ఇప్పుడు చదువుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటా అనమాట. మీరు నవ్వుతే నవ్వండి, లేకపోతే ఈ జోక్ నవ్వి 4th టైం నాకు అనవసరం అన్నట్టే అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. మరి ఎలా కనెక్ట్ అయ్యారండి వీళ్ళందరూ మీకు? అంతే ఇంకా అదే గాడ్స్ గ్రేస్ అనుకో. చెరి గారు కనెక్ట్ అయ్యి ప్రొడ్యూసర్ కనెక్ట్ అయితే చాలు, యాక్టర్స్ దేవుందండి వాళ్ళు. తర్వాత వాళ్ళకి స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు చదువుకొని అలా కూడా వెళ్ళొచ్చు. అంటే స్క్రిప్ట్ రీడింగ్స్ అప్పుడు వాళ్ళ చేత చదివిస్తా, యాక్టర్స్ చేత మీరు ఇలా చదివి అక్కడ చెప్తా ఈ మోడ్యులేషన్ అనుకుంటున్నా ఇది అనుకుంటున్నా. మనకి చాలా సందర్భాల్లో వింటున్న ఒక వర్డ్ ఏంటంటే నెపోటిజం. ఈ నెపోటిజం ఉన్నా కూడా సింహ టు రియల్లీ స్ట్రగుల్ హిస్ వే అవుట్ ఇంటూ ద ఫిల్మ్స్. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఆయన ఫ్యామిలీలో ఉన్నారు, అండ్ తలుచుకుంటే హీ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు అ బిగ్ బ్యానర్ అండ్ గెట్ అ ఫిల్మ్ డన్. బట్ ఐ హర్డ్ దట్ హీ వాజ్ లిటరలీ అంటే వెయిటింగ్ ఫర్ నైస్ స్క్రిప్ట్స్, మీటింగ్ పీపుల్. అతన్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, హీ హాస్ టు గో త్రూ ఆల్ దట్. సో ఇన్ఫాక్ట్ ఐ హర్డ్ దట్ మీరు కూడా సింహ వద్దు అబ్బా సింహానా అని అన్నారంట కదా. ఐ జస్ట్ వాంట్ టు నో దట్ అండ్ నాకు ఒకసారి దాని గురించి చెప్తారు. అసలు నేను అప్పుడు నవీన్ గారికి రవి గారికి నరేషన్ డైలాగ్ వర్షన్ నరేషన్ ఇచ్చినప్పుడు వచ్చాడు అనమాట. ఎవరో నాకు తెలియదు అసలు సింహ, నాకు అంటే ఓన్లీ భైరవానే కిరవాణి గారు అబ్బాయి అని తెలుసు కానీ అసలు ఇంకొకరు అసలు నేను తెలియదు. సో మొత్తం విన్నాక ఏమన్నా లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరా లేదా యూత్ పర్స్పెక్టివ్ కోసం పిలిచారేమో, విన్నేసాడు ఎలా ఉందని అడిగితే చెప్పినట్టు తీస్తే బాగుంటది అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పినట్టు తీస్తే బాగుంటది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవడితను అనుకుని సర్లే అనుకున్నా. తర్వాత లంచ్కి వెళ్ళాం అన్నట్టు. వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు ఆ అబ్బాయి అంటే బాగానే ఉన్నాడు, ఎందుకంటే అంటే కీరవాణి గారు అబ్బాయి, అతను హీరో అయితే ఎలా ఉంటాడంటే నాకు వద్దని ఫస్ట్ నేను. ఇప్పుడు కీరవాణి గారు అంటే ఎంతమంది నేను స్టోరీ చెప్పాలి, ఇప్పుడు కష్టపడి లాక్ అయింది. ఇప్పుడు నేను ఇంతమందికి ఇప్పుడు స్టోరీ చెప్పి మళ్ళీ ఉన్న దాంట్లో చేంజెస్ చేస్తారా, అది నేను అసలు వద్దు, నాకు వద్దని నేను. అయితే మరి ఎవరని నేను ఇంకొక యాక్టర్ అనుకున్నాను అనమాట. సో యాక్టర్కి సరే అని సరే వద్దన్నారుగా, ఓకే అని వాళ్ళు ఇంకా పర్సూ చేయకుండా యాక్టర్ దగ్గర వెళ్ళాం. ఒక 4-5 months అది అయ్యి వర్కౌట్ అవ్వాలి అక్కడ. మరి ఏం చేద్దాం ఇప్పుడు ఇది అంటే, సరే మళ్ళీ సింహ ట్రై చేయొచ్చు కదా అంటే, సరే నేను ఆడిషన్ చేస్తా, ఆడిషన్ చేసి ఇదే తీసుకుంటా, నేను ఇప్పుడు కీరవాణి గారు అబ్బాయి అని చెప్పి నేను అలా తీసుకోను అని చెప్తే, లేదు ఇస్తాడు ఆడిషన్ నువ్వు దానికి అంటే ఆడిషన్ చేశాక నాకు ఓకే సింక్ అవుతాడు, ఆ క్యారెక్టర్ వేసి సెట్ అవుతుంది అనిపించాక స్క్రిప్ట్ రీడింగ్స్ అన్నీ వచ్చేవాడు అనమాట. తర్వాత అలా మెల్లగా అయ్యాక అప్పుడు డెమో చేయమన్నారు మమ్మల్ని మళ్ళీ. అంటే నేను అలా అసలు తీయగలనా లేదా, 89 lakhs ఏదో అంటున్నాడు అసలు చేస్తాడు అది. అప్పుడు నేను నరేష్ సింహతో పెట్టి ఒక చిన్న డెమో అది చేశాను. చేసిన కానీ తను కూడా ఎప్పుడు అంటే ఆ టాంట్రమ్స్ అంటే ఇప్పటికి కూడా. సో అంటే ఎంత డిసిప్లిన్డ్ ఎంత సెక్యూర్ యాక్టర్ అనమాట అసలు.
అంటే నా డైలాగ్ పెంచు, నా డైలాగ్ తగ్గించు, ఈ క్యారెక్టర్ ఇంకో కావాలంటే ఇంకా నా తగ్గించు అనే అంటాడు, కానీ ఈ క్యారెక్టర్ ఇక్కడ అవసరం లేదు, ఏమన్నా చిన్న బిల్డప్ ఉన్నా అవసరం లేదుగా, ఇక్కడ ఎందుకు, ఇది 8కి రమ్మంటే 8కి వస్తాడు. ఆ రోజు ఇప్పుడు లేట్ అయినా అంటే ఇప్పటిదాకా ఒక కోపం సెట్ లో తన కోపంగా ఇప్పుడుదా చూడలే. సరే ఫస్ట్ ఫిలిం వదిలేసిన, సెకండ్ ఫిలిం లో కూడా అసలు ఎప్పుడు అది ఉండదు. లేదు ఒక రోజు అయితే మామూలుగా ఎప్పుడో పొద్దున్న పిలిపించి ఆ రోజు తనది షార్టే తీయడం కుదరలా అనమాట. ఈవినింగ్ వెళ్ళి అవ్వలేదంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకటి మేజర్గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో కొంచెం ఫిజికల్ గా ఫిట్ ఉండాలి కాబట్టి కొద్దిగా టైం కొంచెం కరెక్ట్ గా చెప్తే నేను జిమ్ చేసుకురావాలి, అదొక్కటి చూసుకో అని తప్పించి అసలు ఆ విధంగా అసలు అంటే మామూలుగా నేను షూట్ ఈ 3 ఫిలిమ్స్ లో అంటే ఒక యాక్టర్ని ఏదో ఒక విధంగా ఫ్రస్ట్రేట్ అవుతా ఏదో చిన్న పాయింట్ లో. అబ్బాయి ఏంటి సింహ ఒక్కడే నా హోల్ కెరీర్ లో ఒకసారి కూడా తనని నేను తిట్టుకోవడం కానీ ఫ్రస్ట్రేట్ అవడం కానీ అసలు తన మీద ఎప్పుడు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని అందుకని అంటారు. అంటే మనం ఏదో వింటూ ఉంటాం రకరకాల విషయాలు, ఏవో ఈ కీప్ లిసనింగ్, దిస్ ఇస్ అట్లా కదా, ఇది ఇట్లా ఉంటుంది కదా, వీళ్ళు ఇలా ఉంటారంట కదా, వీళ్ళకి ఇంత పొగరంట కదా. వెన్ యూ యాక్చువల్లీ మీట్ అండ్ వర్క్ విత్ దెమ్ దెన్ యూ విల్ నో. ఇద్దరు అంతే, భైరవ అంతే, సింహ అంతే, ఇద్దరు అసలు టూ మచ్ డౌన్ టు ఎర్త్. నౌ కమింగ్ టు సత్య, ఏంటండి వాట్ ఈస్ దిస్ సత్య మెటీరియల్? సత్య ఐ థింక్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ డిస్టింక్ట్, అంటే డిస్టింక్ట్లీ యూనిక్లీ టాలెంటెడ్. మత్తువదలరా పార్ట్ 1 పార్ట్ 2 రెండిట్లో కూడా సత్య ఉన్న సీన్స్ కొన్ని జస్ట్ అంటే ఇది కాన్షియస్గా అబ్జర్వ్ చేసింది కాదు, జస్ట్ అట్లా మామూలుగా చూస్తూ ఉంటేనే అబ్జర్వ్ చేసింది. 8-10 మంది ఉన్నా కూడా ఆయనకు అక్కడ డైలాగ్ లేకపోయినా, ఆయనకి ఏమీ లేకపోయినా కూడా హీ మేక్స్ హిస్ ప్రెజెన్స్ ఫెల్ట్. అలా నిలబడి ఏదో చేస్తుంటాడు, ఇక్కడ నుంచి అక్కడ ఏదో పెడుతుంటాడు, అక్కడ నుంచి ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు. కొంతమందికి ఆ స్క్రీన్ పుల్ ఉంటుంది మామూలుగా. అండ్ నాకు సత్య ఫస్ట్ నేను కార్తికేయ సినిమాకి చూశాను. కార్తికేయ సినిమా చూసినప్పుడు తిట్టుకున్నా ఫస్ట్, ఎవరు సునీల్ లా చేస్తున్నాడు, సునీల్ కాపీ నచ్చినా ఎందుకో సునీల్ గా. రౌడీ ఫెలో చూసిన తర్వాత అసలు ఇంకా హ్యూజ్ ఫ్యాన్ అనమాట నేను సత్యకి. ఎట్లా అంటే అసలు కనపడితే చాలు నవ్వు వచ్చేది. ఎప్పటికైనా సినిమా తీస్తే సత్యతో నేను సత్య ఉండాలి నా సినిమాలో మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. సో ఇంకోటి నాకు హ్యూమర్ మామూలుగా ఇష్టం. సో అప్పుడు మత్తవలరా రాసినప్పుడు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎవరు వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా సత్య అనే ఫిక్స్ అయిపోయాను అనమాట. సత్య కోసం అనే రాసిందన్నమాట. అప్పటికి ఇంకా అంటే సత్య అనే పెద్ద అంత ఎవరికి ఎక్కువ కూడా తెలియదు, అంటే ఫేస్ రికగ్నైజ్ చేశారు కానీ పేరు కూడా తెలియదు అనమాట ఎవరు. సో వీళ్ళకి చెప్పాను అనమాట, సత్య ఇలా ఎందుకు, అప్పుడే వేరే కొత్తవి ఎవరు రిలీజ్ అయ్యే వాళ్ళతో వెళ్దాం, వీళ్ళతో వెళ్దాం, లేదు సత్యతోనే వెళ్దాం అని. సరే సత్యకి నరేట్ చేస్తే సత్య నచ్చల సినిమా. నరేషన్ నచ్చలే, అంత ఒక దగ్గర తిరుగుతుంది అది ఇది అని చెప్పి నేను ఎక్సైటెడ్ గా చెప్పాను అనమాట అసలు సత్యకి. అన్నాడు వినేసి ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు చెప్పలా, ఓకే అని వెళ్ళిపోయిన తర్వాత ఓకే చేస్తున్నాడని వచ్చింది ఇన్ఫర్మేషన్ నాకు. మొత్తం సినిమా షూట్ అయిపోయాక అప్పుడు చెప్పాడు సత్య, అసలు నేను చేయదలుచుకోవాలా వద్దనే చెప్పా. సరే నరేష్ సత్య కిక్ బాక్సింగ్ ఒకే దగ్గర వెళ్ళేవాళ్ళు అప్పుడే జాయిన్ అయితే. ఇప్పుడు నరేష్ మేము తీసిన డెమో ఫిలిం చూపెట్టాడు సత్యకి చూసి అది నచ్చి, అరే బాగుంది, వీళ్ళు ఎవరో బాగా తీస్తున్నారు, సరే చేద్దాం అని చెప్పి అప్పుడు వచ్చి చేసి. బట్ వెన్ ఈస్ యాక్చువల్లీ ఆన్ ద సెట్స్ అండి, హౌ ఇస్ ద వైబ్? అంటే ఎప్పుడు ఆల్వేస్ ఫన్. మా హోల్ సెట్ వైబే ఫన్ అనమాట. ఎప్పుడు ఎక్కడ సీరియస్ గా అలా ఎప్పుడు ఉండదు. మా ఏడీస్ నుంచి అందరం జోక్స్ వేసుకుంటూ, అంటే యాక్టర్స్ కూడా స్పేస్ ఇస్తారు అన్నమాట. సో వాళ్ళతో జోక్స్ వేసుకుంటూ, వాళ్ళతో ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ ఉంటుంది మన మూవీలో, ఒక సింగిల్ టేక్ సీక్వెన్స్. వీళ్ళు సెకండ్ హాఫ్ లో వచ్చినప్పుడు అజయ్ గారు వస్తారు, రౌండ్ గా అలా తిరుగుతూ మళ్ళీ జాయిన్ అయ్యారు, అదొక 30 seconds సీక్వెన్స్ అన్నమాట. సో అదే మత్తవలరాలు అలాంటివి చాలా చేసాం అనమాట. సో అప్పుడు ఏంటంటే బెట్లు వేసుకునేవాళ్ళం, ఈ టేక్ ఓకే అవుద్ది, ఈ టేక్ ఓకే అవుద్ది యాక్టర్స్ ఇలా. దీనికి కూడా బెట్స్ అనమాట. సో వేసుకొని సత్య ఏమో 16th టేక్ ఓకే అవుద్దని అంత నా దగ్గరకు వచ్చి చెప్పాడు. అంతకు ముందు మాత్రం ఓకే చేయకు, మళ్ళీ నా డబ్బులు ఇలా మా ఐడీస్ వచ్చి బ్రో ఓకే చేయ బ్రో, ఇది ఓకే చేయని ఇలా. సో ఈ టైప్ లో ఫుల్ ఫన్ జోన్ లోనే. మీకు సీరియల్స్ మీద ఏమైనా ఎవర్షన్ ఉందా? ఇష్టం ఉండదా? మీరు ఎప్పుడైనా చూసారా సీరియల్స్? అసలు అది సీరియల్ చూసే రాసిందండి ఫస్ట్ పార్ట్ లో, తమిళ సీరియల్ బేస్ చేసుకుని రాసింది. సో అందులో ఒక కపుల్ గుడికి వెళ్తారు, వైఫ్ కి బుల్లెట్. నిజం అంటే సీరియల్ లో నిజమే అలాంటి సీన్ ఉందా? ఉంది. సో బుల్లెట్ తాకుద్ది, తాకిన తర్వాత 20 minutes సీక్వెన్స్ ఉంటుంది. ఆమె గుడిలో కాసేపు మాట్లాడుకున్న కార్లో కూర్చోబెట్టాక అప్పుడు నాకు నువ్వు మల్లెలు పూలు పెట్టావు అంటే కార్ ఆపి వాడు వెళ్ళి మల్లె పూలు కొని తెచ్చి పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. సో అది చూసారే ఇది బాగుంది అంటే ఫస్ట్ పార్ట్ కి వీళ్ళు హాలుసినేషన్ లో ఒకడు లాజికల్ థింకింగ్ ఇల్లాజికల్ థింకింగ్ అనేది ఒకటి పెట్టుకున్నాను.
సో అప్పుడు క్యారెక్టరైజేషన్ అభి అనేవాడు హాలీవుడ్ సిరీస్ చూస్తూ ఉంటాడు, యేసు అనేవాడు తెలుగు సీరియల్ చూడాలి. అలా జస్ట్ ర్యాండమ్ గా రాస్తే ఎందుకు రాస్తే నాకు ఇంకా ఐడియా లేదు. అదే రిలీజ్ టైం కూడా తీసేద్దామని కూడా ఒక చిన్న డిస్కషన్స్ వచ్చాయి అనమాట. లేదు పెడదామని నేను, ఇంకా నాకు సపోర్ట్ భైరవ ఇచ్చాడు అనమాట, లేదు ఉండాలి ఇది వర్కౌట్ అవుద్ది అని. అప్పటికి డౌట్ ఉండింది అనమాట, చెరి గారికి వాళ్ళ సైడ్ ఎవరికి నచ్చదా సీరియల్ ఎందుకు అని. కానీ అది వర్కౌట్ అయింది. అది ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందంటే సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు కూడా నా మెసేజెస్ ఎవరినా కూడా ఉంటుందా అని అదొక ప్రెషర్ అనమాట. సినిమా కంటే నాకు అది ఎక్కువ ప్రెషర్ అయింది, సినిమా స్టోరీ రాయడం కంటే ఎవరినా కూడా. మళ్ళీ రీషూట్ కూడా చేశాను నేను. ఫస్ట్ ఒక స్క్రీనింగ్ వేసినప్పుడు కొంతమందికి నచ్చలే, అంటే అది జడ్జ్ చేయలేకపోతున్నా, వీళ్ళకి నచ్చలే అంటే జనాలకు నచ్చద్దా లేదా అనేది వీళ్ళ బేస్ మీద తీసుకోలేదు, నాకు అర్థం కావట్లేదు. సరే రీషూట్ చేసి మళ్ళీ పెట్టా అనమాట, మార్చి కొంచెం పెట్టా. ఇప్పుడు కూడా ఏంటంటే జనాలు సినిమా మేజర్ ట్విస్ట్ కంటే ఎవరినా కూడా ఒక ట్విస్ట్ బాగుంది అని అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అది ఏమో నిజమండి, లాస్ట్ ట్విస్ట్ అది నేను నమ్మే అది వర్కౌట్ అవుతుంది ట్విస్ట్ అనేది. దాంతో మీరు చాలా కేర్ఫుల్ గా సీరియల్ రావటం కింద అంటే ఒక చిన్న భయం వేసింది, వర్కౌట్ అవ్వకపోతే సీరియల్ ఎందుకు అని చెప్పి అప్పుడు మళ్ళీ అవి కూడా యాడ్ చేశాను. సరే అది ఒకవేళ అది నవ్వు రాకపోయినా కింద చదవన్నా నవ్వుకుంటారేమో అని ఒక చిన్న భయం యాడ్ చేసి. సో వెన్ యూ యాక్చువల్లీ మీరు అన్నారు కదా రాసినప్పుడు అంత కంప్లీట్ క్లియర్ గా నరేషన్ A to Z బుక్ మీద ఉంటుంది, ఇట్స్ లైక్ ఎ బౌండెడ్ స్క్రిప్ట్ రైట్. బట్ కామెడీ ఫిల్మ్స్ కి అది అప్పుడప్పుడు వర్కౌట్ అవ్వదు. అంటే వెన్ యూ ఆర్ డూయింగ్ అ కామెడీ సీన్ చాలా ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్స్ అవుతాయి, కొన్ని డైలాగ్స్ అవ్వచ్చు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, కొన్ని ఎడిషన్స్ అవ్వచ్చు. అంటే మేజర్ ఎడిషన్స్ ఏమోండి ఇలా చిన్న డైలాగ్స్. ఇప్పుడు ఆ గ్రీన్ టీ సీక్వెన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్క్రిప్ట్ లో మొత్తం ఉంది, సో లాస్ట్ లో ఊసేది ఉంటది సత్య, అది ఇంప్రూవైజేషన్. ఎందుకు ఊసాడండి అదే అడిగా, అసలు మాకు తెలీదు, అందరం యాక్షన్ అని చెప్పి కూర్చున్నాం, సడన్ గా ఊసాడు, అందరికి షాక్ అయింది. అదే మన అడిగితే ఇప్పుడు అన్ని చెప్పాను, అన్ని చెప్తా టీ ఎలా ఉంటది అంతా ఉంటది కదా మరి అని. అది దాని తర్వాత లేచి వెళ్ళేటప్పుడు మీ పని మనిషిని తీసేస్తే బెటర్, మేము టీ చాలా దరిద్రంగా ఉంది అనేది ఇంప్రూవైజేషన్. అలా సో ఆ చిన్నవి ఎండ్ కి కొన్ని వేస్తూ ఉంటాడు, అది చెప్పకుండా వేసేస్తాడు ఫ్లోలో, అవి వర్కౌట్ అయిన. ఇప్పుడు హలబలబా కూడా లేదు, స్క్రిప్ట్ లో లేదు. సో మత్తు వాడరా అనగానే జస్ట్ మత్తు పెట్టేయడం ఉంటది అనమాట. సో మన హలబలబా అంటే అరే ఇది బాగుంది, మనం ఇంకొక దగ్గర ఎక్కడన్నా వాడదాం అని చెప్పి అది మళ్ళీ తర్వాత ఒక సీక్వెన్స్ లో పెట్టడం, ఈ టైప్. సత్య క్యారెక్టర్ కి అంటే సత్య ఒక్కడే మేజర్ గా ఏమంటే అది చెయ్యొచ్చు, వేరే వాళ్ళు కొంచెం వాళ్ళ లిమిట్స్ లో ఉండాలి కదా కొంచెం ఉండేది. సో మేజర్ వాళ్ళు అయితే సింహ నాకు ఇచ్చిన ఇన్పుట్ అంటే స్క్రిప్ట్ వైజ్ లో సింహాది ఒకటి నాకు నచ్చింది. వీళ్ళు లాడ్జ్కి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలని నేను మామూలుగా చెప్పా. అప్పుడు సింహ చెప్పాడు ఆల్ పర్పస్ నైఫ్ ఉందిగా ఫస్ట్ పార్ట్ లో వాడాము, అది తెస్తే బాగుంటది కానీ అది సింహ ఇన్పుట్ అనమాట స్క్రిప్ట్ లెవెల్లో నేను నరేట్ చేసినప్పుడు. సో అది నేను ఇంకా అది వాడాము. ఫస్ట్ టైం వాడిన తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా అది అక్కడికక్కడ ఇంప్రూవైజేషన్ ఏమనిపించింది అంటే ప్రతిసారి వీడు ఫస్ట్ హాఫ్ లో దీని ఆల్ పర్పస్ ఒక డైలాగ్ చెప్తాడు, సెకండ్ హాఫ్ ఆర్యా వస్తుంది కొత్తగా, సరే తానకి సగం చెప్తాడు, మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్ళాలి ఇంకొంచెం సగం, అలా అది వాడచ్చు అని చెప్పి అది ఆన్ స్పాట్ ఇంప్రూవైజ్ చేసింది అదనమాట. ఈ సినిమా మొత్తంలో ఒక సీన్ విపరీతంగా నచ్చిందండి, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సీన్. వాళ్ళు అసలు గోడల్ని పట్టుకోవడం, ఇది పట్టుకోవడం, కమోడ్ లోకి ఎవ్రీథింగ్, ఇదంతా కూడా ఎవ్రీథింగ్ మీరు అంటే పాయింట్ బై పాయింట్ బిట్ బై బీట్ ఇట్స్ లైక్ అది స్క్రిప్టెడ్ కంప్లీట్లీ స్క్రిప్టెడ్. అందులో చిన్న సక్త ఎడిషన్ అంటే అది బయటకు వచ్చి ఆకలేస్తుంది సార్ ఇవి ఉంటాయి కదా చిన్నవి, అవి తప్ప హోల్ అంటే అదే ఫస్ట్ వచ్చిన థాట్ అనమాట. సినిమా నాకు ఐడియా వచ్చింది అక్కడే, వీళ్ళు ఒక దగ్గరికి వెళ్తారు, మర్డర్ అవుద్ది, ట్యాంపర్ చేయాలి, అది ఆబ్వియస్ గా ఉండాలి, ఆన్ ద ఫేసే వీళ్ళు చేస్తున్నారా కానీ అలా డంబుగా ఉండాలి. నా మేజర్ అండ్ నెక్స్ట్ ఎలాగో దొరికిపోతున్నారుగా, సో ఎంత ఓవర్ చేసినా పర్లేదు. ఒకవేళ వాళ్ళు దొరకకుండా తప్పించుకున్నారంటే అది ఇంకా నాకు తెలిసి అంతగా వర్కౌట్ అయ్యేదో కాదో నాకు తెలియదు, ఎందుకంటే ఇంత చేసి వీళ్ళు డమ్ము ఇంత చేశారు, వెంటనే దొరికిపోతున్నారు కాబట్టి ఎంతన్నా వెళ్ళొచ్చులే అక్కడ అని ఒకటి అనిపించింది. సో ద హోల్ ఫిల్మ్ లో ఓన్లీ వన్ ప్లేస్ వేర్ ఐ ఫెల్ట్ అరే ఇట్ షుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్, కొంచెం వ్యాలిడేట్ చేసి ఇంకొంచెం దానికి కొంచెం ఇమోషన్ యాడ్ చేసి ఉంటే బాగుండేది అన్నది నాకు రోహిణి గారిది యాక్చువల్లీ అదొక 8 minutes ఉండాలి, నేను ఇంకా లెంత్ ఇష్యూస్ వల్ల 4 minutes ట్రిమ్ చేశాను.
నాకు అది కొంచెం ఉండింది కానీ ఇంకా మాక్సిమం డైల్యూట్ అవ్వకుండా మిక్స్ చేసేటట్టు అయితే మేనేజ్ చేశారు. అంటే నాకు ఏమనిపించింది అంటే సడన్ గా జంపింగ్ ఇంటూ కంక్లూజన్ లాగా అంటే రష్ లాగా అనిపించింది లాస్ట్ బిట్ లో. ఇట్ వాజ్ లైక్ అరే నాట్ నీడ్ కదా, ఇంకొక 5 నిమిషాలు పెరుగుంటే ఏమయ్యేది లేదు. అంటే ఆ ఇనిషియల్ రియాక్షన్స్ కొంచెం చాలా డార్క్ అయిపోయింది అని వచ్చాయి అన్నమాట. అంటే ఒక మతోల్రా అనేది ఒక మేము హ్యూమర్ దాని గురించి వస్తున్నాము అంటే అది నేను చూసా ఇనిషియల్ లో. ఫస్ట్ ఒక చిన్న స్క్రీనింగ్ మేము వేసుకున్నాం. ఫస్ట్ హాఫ్ అసలు నవ్వుకుంటూ వచ్చిన వాళ్ళు, సెకండ్ హాఫ్ అసలు సీరియస్ గా అలా బయటకు వచ్చారు. అంటే ఒక చిన్న అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేగా ఆ ట్రజెక్టరీలోకి వెళ్తుంది అనేది. ఎండ్కి బయటకు వచ్చినప్పుడు కొంచెం నవ్వుతూ ఆ జోన్ లో వస్తే బెటర్ కదా అంటే అదే. అంటే నేను అన్నా అంటే ఫస్ట్ పార్ట్ కూడా కొంచెం సీరియస్సే కానీ అంటే మాకు గుర్తుంది ఫస్ట్ పార్ట్ కామెడీ గుర్తుంది. అంటే కొంతమంది చెప్పింది అంటే 4 ఏళ్ల ముందు మేము అది మైండ్ లో పెట్టుకొని మేము వస్తాం ఇదే. కానీ మళ్ళీ నాకు ఇది డీవియేట్ డైల్యూట్ చేయాలని లేకుండే అనమాట. సో ఇంకా 2 బ్యాలెన్స్ చేసి అప్పుడు కొంచెం క్రిస్ప్ చేసి అందుకే నాకు కొంచెం అది ఉంటది. కానీ అంటే సినిమాకి అదే బెటర్ అయింది, ఇదే బెటర్ అయింది. అది ఉంటే నితేష్ మీరు ఎట్లా అది చేస్తున్నారు అంటే మత్తు వదలరా పార్ట్ 1 లో కూడా ఒక సీరియస్ నోట్ తో అది ఎండ్ అయినా లాస్ట్ 4 minutes అగైన్ యు ఆర్ లిఫ్టింగ్ ఇట్ అప్ విత్ ద కామెడీ సీన్, ఒక సాంగ్ ఏదో. ఈ సినిమాలో కూడా అలాగే మీరు సాంగ్ తో ఎండ్ చేశారు విత్ లాట్ ఆఫ్ కామెడీ. సో ఐ డోంట్ థింక్ అంటే ఆడియన్స్ విల్ గో విత్ దట్ నోట్ ఓన్లీ కదా, దే వోంట్ గో విత్ దట్. అంటే అది ఇంకా మనకి ఉన్న లిమిటెడ్ సెట్ ఆఫ్ దీని ప్రకారం మాక్సిమం రియాక్షన్స్ అలానే వచ్చాయి అన్నమాట. బట్ ఐ అప్రిషియేట్ యూ ఫర్ థింకింగ్ లైక్ రోహిణి గారు కెన్ ఫుల్ ఆఫ్ సచ్ కైండ్. అంటే షీఈ్ అ గ్రేట్ యాక్ట్రెస్ నో డౌట్, బట్ ఆవిడ మీరు ఇలా చూడటం అన్నారు. ఆవిడ ఎంతసేపటికి షీఈ్ అ వెరీ హోమ్లీ మదర్, అది కూడా చాలా అంటే పద్ధతి గల కుటుంబంలోని ఒక గృహిణి ఈ క్యారెక్టర్ లో చేసుకుంటూ ఆవిడ కూడా చెప్పినప్పుడు కూడా బట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అసలు ఎలా ఆలోచించావు ఇది అంటే నేను తమిళ మలయాళం వాటిలో హీరోయిన్ గా చేసా, గ్లామరస్ రోల్స్ కూడా అక్కడ చేశాను. తెలుగులో మాత్రం నన్ను చీర అమ్మ ఇంత తప్పించి అలా చేశారు. అసలు ఓకేనా అసలు నువ్వు ఫస్ట్ అని? లేదు చేద్దామండి, నాకైతే ఇదే నేను కాన్ఫిడెంటే ఉండే అనమాట. సో ఫస్ట్ థాట్ ఈ క్యారెక్టర్ రోహిణి గారు అంటే అది ఈ క్యారెక్టర్ ఎవరు అనుకోలే అండి. నాకు ఏంటంటే ఇప్పుడు స్పాయిలర్ కాకపోతే స్పాయిలర్ అలర్ట్ కానీ డౌట్ ఒకటి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పుడు దాకా చేయలేక ఆవిడ. అంటే నేను కొంతమంది యాక్టర్స్ కూడా అనుకున్నా అంటే ఇప్పుడు హీరోయిన్ గా చేసే వాళ్ళు నాకేంటంటే వాళ్ళు ఒకవేళ వచ్చేస్తే వాళ్ళ మీద వెళ్ళిపోద్ది అంతగా. బట్ నేను లాస్ట్ 20 minutes నేనే చెప్పేస్తున్నా ఈ టీమ్ ఏజెంటే చేస్తున్నారు. సో ఉన్న పర్మిటేషన్ కాంబినేషన్స్ లోనే అటు ఇటు వెళ్తూ యాజ్ అంటే ఎంత లేట్ గా డౌట్ ఆవిడ మీద డౌట్ వెళ్ళలేదు, అంత లేట్ అయితే అంత లేట్ గా నేను మాక్సిమం ట్రై చేశా. సో ఈవిడైతే పర్ఫెక్ట్ ఉంటారు అని నాకు అనిపించింది అనమాట ఒక గెస్ వైజ్. ఇంకోటి లాస్ట్ లో కొంచెం ఎమోషన్ వర్కౌట్ అవ్వాలంటే అది పర్ఫామ్ చేసే యాక్టర్ ఉండదు. సో అది నాకు డౌట్ లేదు, ఇంక ఈవిడ ఉంటే ఓకే ఆ పాయింట్ ఆఫ్ టైం లాజికల్ గా వీళ్ళు ఆడియన్స్ అందరూ కనెక్ట్ అయిపోతారు ఆవిడ చేసిన దానికన్నా ఇది అని. అందుకని మీరు పుట్టినప్పటి నుంచి యు బీన్ అ హ్యూజ్ చిరంజీవి ఫ్యాన్ రైట్? మీరే చెప్పారు చాలా సార్లు. అండ్ చిరంజీవి గారి సినిమాలు చూసి పెరిగారు. చిరంజీవి గారి డైలాగ్స్, ఆయన లార్జర్ దెన్ లైఫ్ కైండ్ ఆఫ్ అ థింగ్, ఇమేజ్ అండ్ డాన్సెస్, సాంగ్స్. అలాంటి మీరు ఒక వెరీ నాన్ లీనియర్ అండ్ వెరీ కొంచెం డార్కర్, నాట్ కంప్లీట్లీ డార్క్ బట్ డార్క్ క్రైమ్ కామెడీ, నో సాంగ్స్, నో మ్యూజిక్, గ్రేట్ అంటే నేను అనేది ఏంటంటే మెలడీ సాంగ్స్ కానీ లేకపోతే ఐటమ్ నంబర్స్ కానీ వాట్ ఎవర్ బ్లా బ్లా బ్లా, ద రెగ్యులర్ ఫార్మాట్. ఎగ్జాక్ట్ ఫార్మాట్ కాకపోయినా కనీసం దాని దరిదాపుల్లో కూడా థింక్ చేయకుండా మీరు కంప్లీట్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోయి చేశారు. సో వాట్ ఈస్ దిస్ థాట్ ప్రాసెస్? అంటే ఇక్కడ నాకు రైటింగ్ వైజ్ తెలుగులో ఇన్స్పిరేషన్ నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు, త్రివిక్రమ్ గారు, ఆర్జీవి. సో వీళ్ళు ముగ్గురు నాకు ఇది రైటింగ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్, డైలాగ్ రైటింగ్ వైజ్ త్రివిక్రమ్ గారు, స్క్రీన్ ప్లే వైజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, టేకింగ్ వైజ్ అంటే ఫస్ట్ నాకు అసలు సినిమా టేకింగ్ అనేది అసలు ఒక డైరెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆర్జీవి ఆయన మూవీస్ చూసే తెలిసింది. అది అయ్యాక నేను ఇప్పుడు మామూలుగా ఇంటర్ డిగ్రీలో ఉన్నప్పుడు నేను ఎక్కువ హాలీవుడ్ ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అక్కడ నాకు గై రిచీ అండ్ ఎడ్గర్ రైట్ వాళ్ళ టేకింగ్ బాగా ఇన్స్పైర్ అయ్యి నాకు అప్పుడు ఎడిటింగ్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలా ఎడిటింగ్ కోర్స్ చేసి ఎడిటింగ్ నేర్చుకున్నాక ఏంటంటే ఆ టెక్నికల్ స్టాండర్డ్స్లో మన మూవీస్ తీద్దాం, బ్లెండ్ చేద్దాం అనేది హోల్ ఐడియా. సో అందుకని మేజర్గా టేకింగ్ వైజ్ అయితే మాత్రం నాకు ఎక్కువ హాలీవుడ్ ఫిల్మ్స్ అవే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అనమాట. అందుకని అది కొంచెం కొత్తగా ఏమన్నా అనిపించి ఉండొచ్చు. సో సాంగ్స్ ఇవి ఏంటంటే నాకు ఫ్లోలో వస్తే పెట్టబుద్ధి అవుద్ది కానీ మామూలుగా ఇందులో పెట్టా. అందుకే
అని అది మీకు ఆర్గానిక్ గానే ఉంటుంది. ఓపెనింగ్ అజయ్ గారి సాంగ్, ప్రీ రిలీజ్ లో సాంగ్, అంటే ఓకే అలా కథ ముందు తీసుకెళ్తే ఓకే. కానీ ఇంకా వేరే ఇప్పుడు ఈ మూవీలో నేను ఇప్పుడు ఫారియాని తెచ్చి ఇప్పుడు ఫారియాకి బాబు లవ్ స్టోరీ పెట్టినా అది అవసరం ఉండదు, అవసరం లేదు, అక్కడ వర్కౌట్ అవ్వదు. అందుకని నేను అవాయిడ్ చేస్తే వీళ్ళు ఎప్పుడు పెద్ద నన్ను ఇది చేయలేను, ప్రొడ్యూసర్స్ కూడా లేదు పెట్టు లవ్ స్టోరీ, వాళ్ళు ఎప్పుడు నన్ను చేయలేదు. సో అందుకు హ్యాపీ ముందు వాళ్ళు ఇప్పుడున్న ఫ్రీడమ్ ఒక 5 ఏళ్ల క్రితం లేదు. ఇప్పుడు నిజంగా సినిమా తీయాలంటే నిజంగా చాలా ఒరిజినల్ గా థింక్ చేసి తీసే ఒక స్కోప్ ఉంది. జనాలు కూడా వెల్కమ్ చేస్తున్నారు అలాంటి సినిమాలు. బట్ ఒక 7-8 years బ్యాక్ దిస్ వాజ్ నాట్ ది స్టోరీ అండి. యూ నీడ్ టు ఫాలో సర్టన్ సెట్ రూల్స్, సర్టన్ సెట్ థింగ్స్ అండ్ ఆల్. ఫర్దర్ మీకు ఏమనిపిస్తుంది? ఆర్ యూ గోయింగ్ టు స్టిక్ టు యువర్ థాట్ ప్రాసెస్ ఓన్లీ, ఆర్ కొంచెం ఏమైనా జనరల్ కైండ్ ఆఫ్ కమర్షియల్ ఫుల్ టు కమర్షియల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్? అంటే ఫార్ములా కైండ్ అంటే నేను మామూలుగా వచ్చింది నాకు నచ్చిన సినిమాలు తీయడం మేజర్ అంతే, అది నా మేజర్ ఎయిమ్. సో అందులో ఇప్పుడు అది కూడా కొత్తగా నాకు అనిపించి అరే కమర్షియల్ గా తీస్తే కొత్తగా ఉంటుంది అంటే చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. యాజ్ సో అంటే నన్ను ఎక్సైట్ చేయాలి అంతే. స్టోరీ అనేది ఇప్పుడు నాకు తీయడానికి ఎక్సైట్ చేస్తే ఏదైనా చేయడానికి రెడీ. ఇలా ఉండాలి అలా ఉండాలి అని అయితే అదే. సో వాట్ ఈస్ ఇట్ దట్ యు రియల్లీ లవ్ అబౌట్ చిరంజీవి గారు అండి? చిరంజీవి గారా ఏమంటే ఒక మీ అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు, ఆయన డైరెక్ట్ గా పెట్టకపోయినా ఏదో రకంగా ఆయన్ని చూపిస్తుంటారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. రెమ్యూనరేషన్ లేకుండా పెట్టేసుకునే ఒక ఆప్షన్. మా తోల్లో మాత్రం నేను ఆయన ఒక క్యారెక్టర్ లానే ట్రీట్ చేస్తాను, ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ లానే నేను ట్రీట్ చేస్తాను. అంటే అదే అండి, అంటే నాకు ఊహ తెలిసే టైంకి నేను చిరంజీవి ఫ్యాన్, ఎలా ఏమో నాకు తెలియదు అనమాట. సో చిన్నప్పుడు సినిమాలు అంటే సో అంటే ఒక చూస్తే ఒక ఆనందం ఒకటి ఉంటుంది కదా నాకు, అంటే ఇప్పటికీ ఉంది అది. ఇప్పుడు కూడా నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళి చిరంజీవి గారి సినిమా చూస్తే ఆ చిన్నప్పుడు ఉండే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఇప్పటికీ నాకు కనపడుతుంది. ఇంకా నాకు ఏమీ కనపడరు, అట్ట ఆయనే కనపడతాడు. సినిమా నాకు ఎలా ఉందో అనవసరం, ఎంజాయ్ చేసి వచ్చేస్తా అంతే. సో అది ఓన్లీ ఆయనతోనే ఇప్పటికీ సస్టైన్ అవుతుంది. అంటే ఇప్పుడు వేరే ఫిలిమ్స్ చూసినా మనకి సరే కొంచెం నచ్చుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని అలా ఉంటాయి. కానీ ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా ఒకటి చూసేది, అది ఒట్టి ఆయన సినిమా చూస్తేనే వస్తుంది ఇప్పటికీ. సో ఆయన మళ్ళీ మధ్యలో నేను మంచి అంటే ఇప్పుడు ఇంటర్ ఆ టైంలో ఆయన సినిమాలు వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఓకే అంటే నా అంతటి నేను వెళ్ళి సినిమాలు చూసే టైంలో ఆయన సినిమాలే లేకుండా. దాని తర్వాత నాకు ఇప్పటికీ గుర్తు ఖైదీ 150 రిలీజ్ అయింది, ఆ రోజే చెరి గారితో మీటింగ్ ఉంటుంది. నేను పొద్దున్న టికెట్స్ బుక్ చేసుకున్న 10 ఏళ్ళ తర్వాత సినిమా వస్తుంది, వెళ్ళాలి పొద్దున సంధ్యాలో అక్కడ బుక్ చేసుకెళ్ళాక నేను ఎగ్జాక్ట్గా అదే టైంకి మీటింగ్ అన్నా. అని ఇంకా ఫుల్ ట్రై చేశా, అంటే చెప్పలేంగా మనం నేను ఇలా సినిమాకి వెళ్తున్నాను ఎందుకో భయం, మళ్ళీ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏమో తెలియదు అని మళ్ళీ మధ్యాహ్నం వేరే దగ్గర ఎక్కడో బుక్ చేసుకున్నా. ఈయన పిలిచారు అనమాట, పొద్దున్న రావచ్చా సార్, లేదా మధ్యాహ్నం లేదా అదే టైంకి రావాలంటే వెళ్తే ఏం లేదు జస్ట్ క్యాజువల్గా పిలిచారు. క్యాజువల్గా దీనికి పిలిచారు ఏంటని ఓకే అని చెప్పి మాట్లాడేసి ఇంకా బైక్ వేసుకుని వెళ్తే మధ్యలో బైక్ పంక్చర్ అయింది. అయినా పర్లేదు టైర్ అయినా పర్లేదు అని చెప్పి అలా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి పంక్చర్ అంతా వేయించుకొని సినిమాకి వెళ్ళి తర్వాత పంక్చర్ వేయించుకొని చూసారు మొత్తం మీద మొత్తానికి ఆ రోజు. కానీ పొద్దున్న చూడలేకపోయాను అవి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్ళాను. అలాంటి చిరంజీవి గారు ట్వీట్ చేశారు. అవును అసలు హౌ వాస్ దట్ డే, అసలు వెరీ హ్యాపీ. పొద్దున్న లేచేసరికి ట్వీట్ ఉండింది, అసలు అన్ని మెసేజ్లు ఉన్నాయి. అన్ని మెసేజ్లు అని చూసి అంటే మేజర్ నాకు నచ్చింది, ఆయన అంత ఎఫర్ట్ పెట్టి రాశారు కదా, అది బాగా నచ్చింది. మోత కోత తీత రాత అంటే ఆయన కూడా అంటే రాసే అవసరం లేదు, ఓకే చూసాను బాగుంది సినిమా అని పెట్టేచ్చు. కానీ ఆయన అంత చేసేసరికి చాలా లేదు. ఇప్పుడు కలవాలి మీరు డెస్టినీ అన్నారు అలానే కలిస్తే బెటర్, మనంతట మనం వెళ్ళి అది కుదిరినప్పుడు అలానే కలిస్తే అదే వర్కౌట్ అవుద్ది అని చెప్పి ఎప్పుడైతే మనకి డెస్టినీ ఉంటుందో అప్పుడే కలుద్దాంలే అని నీ అంతటి నేను ఫోర్స్ చేసి లేదు కలవాలనేది ఎప్పుడు. సో చిరంజీవి గారి సినిమాల్లో మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఒక 3-4 చెప్పమంటే ఏం చెప్తారు? చంటబ్బాయి ఒకటి ఉంది, గ్యాంగ్ లీడర్, దాని తర్వాత బావగారు బాగున్నారు ఒకటి, ఇంకా పాతవ అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా చూస్తూ మేజర్ గా ఆయన కామెడీ మూవీస్ ఎక్కువ ఇష్టం. ఓకే, ఆయన ఆఫ్ బీట్ గా చేసిన సినిమాలు ఇష్టమా మీకు? చూసారా? చూసా, అంటే రుద్రవీణ చూసా, ఆపద్బాంధవుడు చూసా. గానీ అంటే ఇవే నాకు ఇవే ఇష్టం ఆఫ్ బీట్. దాన్ని మీరు కూడా రెగ్యులర్ చిరంజీవి ఫ్యాన్, అంటే ఆయనకి ఏవి చేసినా మీరు చూడరు అంతే, ఇలాంటివి అంతే. నేను అదే అనుకుంటా, ఆయన రావాలి, డాన్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, కామెడీ చేయాలి. కొంతమంది అండి హూ ఆర్ హ్యూజ్ బిగ్ టైమ్ చిరంజీవి ఫ్యాన్స్, వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ ఒక ఏదో ఉంటుంది ఒక పిక్చర్. ఈవెన్ ఐఎమ్ అ బిగ్ హ్యూజ్ ఫ్యాన్. సో బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు జర్నలిజం ఇలాగే అన్నారు,
మా నాన్నగారు వాజ్ అ వెరీ బిగ్ అంటే టాప్ ఆఫీసర్ అప్పుడు గవర్నమెంట్ లో. సో యువర్ డాడ్ ఈస్ నో హీ కెన్ టేక్ యూ గో అండ్ మీట్ హిమ్. ఐ సెడ్ నో, ఐ వాంట్ మీట్ హిమ్, ఐ విల్ మీట్ హిమ్ ఓన్లీ వెన్ ద టైమ్ కమ్స్. ఆ టైం కరెక్ట్ గా వచ్చింది. దెన్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ 60th బర్త్డే టు డూ ఇంటర్వ్యూ చేశారు. సో దట్స్ అ గ్రేట్ మెమరీ, గ్రేట్ మూమెంట్ అండి. సో నేను మీకు చెప్తుంటే నాకు ఐఎమ్ జస్ట్ థింకింగ్ అన్నమాట, రిలేటింగ్. ఐ థింక్ చాలా మందికి ఇలా ఉంటుంది. అవునవునవును. ఇప్పుడు మా చెరి గారి వైఫ్ కూడా, ఆవిడ పెద్ద చిరంజీవి ఫ్యాన్. చెరి గారు అంటే వాళ్ళ లవ్ మ్యారేజ్ అన్న, మొన్న చెప్తున్నారు అసలు చెరి గారు నచ్చడం ఫస్ట్ పేరు చూసి చిరంజీవి అనే పేరుతో ఓకే అని మాట్లాడడం స్టార్ట్. Oh my God. ఇంకోటి ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కూడా చిరంజీవి, ఆయన పేరు అలా లింక్ ఉంది. సో అక్కడే డెస్టినీ. ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ చిరంజీవి, మళ్ళీ కంటిన్యూస్ గా చిరంజీవి గారితో మీకు అసోసియేషన్. ఇంకోటి ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ సింహాని లాంచ్ చేసింది కూడా యమదొంగ, దానికి కూడా ప్రొడ్యూసర్ ఈయన. యమదొంగలో ఎన్టీఆర్ గారు చిన్నప్పటి వరకు సింహా చేశాడు. Oh my God. మళ్ళీ తమిళ చాలా ఉంది కనెక్షన్, సమ్ కాస్మిక్ కనెక్షన్స్. అది బిలీవ్ చేస్తా కొంచెం చాలా తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మత్తు వదలరా పార్ట్ 3 మైండ్ లో ఏమన్నా, ఇప్పుడు పార్ట్ 2 కి ఎట్లయితే మీకు 2 సీన్లు వచ్చాయి, పార్ట్ 3 కూడా ఏమన్నా ఉందా మైండ్ లో ఒక థాట్? ఒక 2 సీన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ స్ట్రక్చర్ సరే వచ్చాక చూడాలి. అందులో కూడా వీళ్ళే ఉంటారా? సింహ సత్య ఉంటారు, అభి వస్తాడు. సో ఇంకా మిగతా ఎవరు వస్తారు, ఎలా వెళ్ళాలనేది. మీరు అభిని ఎందుకు పెట్టలేదు సెకండ్ పార్ట్ లో? మీరు చూసారు అంట, ఎక్కడ మీకు ఆర్గానిక్ గా సింక్ అవుతాడు అనిపించింది నాకు. అనిపించలే, అంటే వీళ్ళు ఒక పోలీస్ ఇట్ అయిపోయారు. ఇంకోటి వాడంటే పడదు, ఎలాగో ఆడంత చేశాడు కాబట్టి ఎంత కాదన్నా అది ఉంటది. సో ఒక చిన్న ఇదే ఉంటది, అంటే ఎక్కడ నాకు స్కోప్ రాలే. అభి తెచ్చి అది ఆర్గానిక్ ఎందుకో నాకు అనిపించలే. ఎక్కడ ట్రై చేసా, చూసా. ఇంకొక ఆప్షన్ ఏముండిందంటే ఇంక మొత్తం పక్కన పెట్టేసి సెపరేట్ గా ఫస్ట్ దానికి అదే అదొక ఆప్షన్, వెన్నెల కిషోర్ ప్లేస్ లో అభిని పెట్టాలి. కానీ నాకు డైరెక్ట్ సీక్వెల్ తీయాలని ఉండింది. ఒట్టి పేరు వాడుకొని అది అలా ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేకుండా. అంటే ఇప్పుడు నేను ఒకవేళ వేరే మూవీస్ చూసినా నాకు డైరెక్ట్ గా సీక్వెల్ ఉంటేనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. సో అందుకే డైరెక్ట్ సీక్వెల్ ఉంటేనే బెటర్ అని. సరే ఇంకొక మామూలుగా ఇంకొక ఎండ్ క్రెడిట్ అంటే అది తర్వాత దాన్ని వాడుకోవచ్చులేండి, అది రివీల్ అయిపోతుందిలేండి. అలా చిన్న లింక్ ఒకటి పెట్టుకున్నా, అది థర్డ్ పార్ట్కి వాడదాంలే. అభిని ఆల్రెడీ ఇందులో ఎండ్ క్రెడిట్ లో తెచ్చాను, ఒక సీక్వెన్స్ లో తెచ్చాను. అంటే వీళ్ళు నైట్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత మార్నింగ్ వీళ్ళు బయట లెగుస్తారు కార్లో. సో ఇక్కడ అది కర్మ లాంచ్ అయ్యాక సత్య అడుగుతాడు అన్నమాట, ఎక్కడున్నాను రా అంటే, అరే ఈ టీం బయట ఇక్కడికి ఎలా వచ్చాను రా అనుకుంటారు. సో ఆ ఎండ్ క్రెడిట్లో ఏంటంటే నైట్ వాడిని డ్రగ్ చేస్తారు. ఆ నైట్ ఏం జరిగిందో తెలియదు వీళ్ళకి. సో అదొక చిన్న బేస్ వేసుకున్నాం, దాన్ని బట్టి బిల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ సెంటిమెంట్ కూడా కంటిన్యూ అవబోతుందా? స్టార్టింగ్ లో చిరంజీవి గారు, ఎండింగ్ లో మత్తోలరాకి కంటిన్యూ, మధ్య మధ్యలో కూడా సత్య ద్వారా మీరు వీణ ఇంకా అది ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ నుంచి సత్య డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. బాగా చేశారండి డాన్స్. అది ఫస్ట్ పార్ట్ కి షూట్ చేసింది అనమాట. ఏది ఆ డాన్స్ ది. సో ఫస్ట్ పార్ట్ కి వీళ్ళు డ్రగ్ బ్లాస్ట్ అయ్యాక హాలుసినేట్ అయినప్పుడు మైరా ఇంకా యేసు ఏంటంటే డాన్స్ బ్యాటిల్ అవుతుంటది, బాబు ఇంకా అభి ఏంటంటే ఫైట్ చేసుకుంటుంటారు, ఫైట్ బ్యాటిల్. సో అలా ఒక 4 డాన్స్ బ్యాటిల్స్ ఉంటాయి. 2 ఇందులో పెట్టా, ఇంకో 2 ఉన్నాయి. అది ఆ ఫస్ట్ పార్ట్ కే షూట్ తను రిహార్సల్స్ చేసావు 3 days డాన్స్ రిహార్సల్స్. సో నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి, థర్డ్ పార్ట్ కి వాడదాం. సో మధ్య మధ్యలో చిరంజీవి గారితో పాటు రాజశేఖర్ గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, అంటే మేజర్ గా నాకు ఫిల్మ్స్ అన్ని ఇష్టం. అలా వచ్చిన నాకు నచ్చిన పాటలు అన్ని పెడితే, నచ్చిన డైలాగ్స్ కొన్ని ఉన్నాయి అన్నమాట, అలా పెడితే బాగుంటది. కానీ సో ఇఫ్ ఐ ఆస్క్ యు వాట్ ఇస్ రితేష్ రాణా సిగ్నేచర్ అంటే ఏం చెప్తారు మీరు? సిగ్నేచర్ ఏముందండి, హ్యూమర్ అనుకోవచ్చు. హ్యూమరేనా? యు ఆర్ యాక్చువల్లీ బేసికల్లీ అ వెరీ వెరీ స్పాంటేనిటీ ఉందా? చాలా చాలా హ్యూమర్స్, చాలా సర్కాస్టిక్. ఫేస్ చూసి సర్కాజం కూడా ఉందా? చాలా చాలా ఉంటది. అంటే క్లోజ్ వాళ్ళ మధ్యలోనే ఉంటది, ఎక్కువ బయట వాళ్ళ కొంచెం టైం పడుతుంది చాలా. నాకు వేరే వాళ్ళతో మింగిల్ అవ్వాలన్నా ఒక 1-2 months అన్నా మినిమం పడుతుంది. అంటే వీళ్ళతో ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ పార్ట్ వాటికి కూడా ఏంటంటే ఇది ఇప్పుడు ఫారియాతో కూడా మింగిల్ అవ్వడానికి నాకు 1-2 months. ఇప్పుడు ఇంకా ఒకసారి మింగిల్ అయ్యాక అసలు ఇంకా. సో అయితే మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను, ఓకే, కానీ దాని ముందు మీకు ఒక మెమరీ టెస్ట్ పెడతాను. ఓకే, ఆ మెమరీ టెస్ట్ లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి చూద్దాం. ఓకే, అంటే ఇదేం లేదండి, దిస్ మెమరీ టెస్ట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యూ. ఓకే, ఇట్స్ ఆల్సో అబౌట్ జనరల్ నాలెడ్జ్.
జనరల్ నాలెడ్జ్ కాదు, పీపుల్ కొంచెం జనరల్ అంటే మీతో అసోసియేట్ అయిన వాళ్ళ గురించి మీకు ఎంత తెలుసు అన్నది అనమాట టెస్ట్. చిన్న నార్మల్ మెమరీ టెస్ట్. మత్తు వదలరా ఫ్రాంచైజ్ కాకుండా సత్య ఇంకొక ఫ్రాంచైజ్ లో కూడా చేస్తున్నారు, అదేంటది? గీతాంజలి. కార్తికేయ. కార్తికేయ కరెక్ట్. అవునవును, గీతాంజలి మొన్న జాయిన్ అయ్యాడు. ఓకే. పడి లేచేవాడేరా కులశేఖర్, ఈ డైలాగ్ ఎవరిది? పడి లేచేవాడే కులశేఖర్, వెరీ ప్రామినెంట్. కిషోర్ గారు. ఎందులో అండి? సామాజ వర్గం. ఓకే ఓకే ఓకే. భైరవ కంపోజ్ చేసిన ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ కలర్ ఫోటో. సింహ కోడూరి యాక్ట్ చేసిన 2 మూవీస్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. మన విక్రమార్కుడు, యమదొంగ, అనుకోకుండా ఒక రోజు కూడా. సో యు ఆర్ గ్రేట్. ఓకే. మన్మధుడు మూవీలో సునీల్ గారి క్యారెక్టర్ పేరేంటి? బంక్ సీన్. ఒక డైలాగ్ చెప్పరా అందులో? సునీల్ డైలాగ్ ఏదైనా? సూర్యాపేటలో దాగాను ఇక్కడ దాగాను అదేమన్నా తాగాడు. వాట్ ఆఫ్ ఫిలిం అండి అది అసలు. ఓ మై గాడ్, అసలు అమేజింగ్ అసలు. ఎస్పెషల్లీ సునీల్ గారు కూడా బ్రహ్మానందం గారిది క్యారెక్టర్స్ అసలు అమేజింగ్ అసలు. ఫారియాస్ హిందీ టీవీ వెబ్ సిరీస్ షో ఉంది, ఏదో ఫైల్స్. చా మొన్నటిదాకా గుర్తుండింది, ఎప్పుడు నేను మాట్లాడుతూ కూడా ఉండే. ఫైల్స్ ఉంటుంది కదా, ఏదో ఫైల్స్. కేస్ జంగబూరు కేసు. ఓకే. రోహిణి గారి తెలుగు కంబ్యాక్ ఫస్ట్ ఫిలిం ఏంటి? అలా మొదలైంది, అదే గుర్తు నాకు. ఓకే. మణిరత్నం గారి పొనియన్ సెల్వన్ పార్ట్ 1 పార్ట్ 2 రెండిటికి వాయిస్ ఓవర్ ఇచ్చినవారు. తెలుగు వాయిస్ ఓవర్ చూడలేదు. ఇది మీరు చెప్పకపోతే బాగోదు. మీ ఫేవరెట్ యాక్టర్ అండి. అవునా? అయ్యో చూడలే, అది సో మెమరీ టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు. అయినా మీరు మంచి సినిమా తీశారు కాబట్టి మీకు నేను గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను. ఇది ఏమన్నా కట్ చేసి వేరే మెమరీ బాగానే ఉంటుందండి. ఇప్పుడు అర్థమైందండి నటినటుల గురించి, టెక్నీషియన్స్ గురించి మీకు అసలు ఏం తెలియదు. నా గురించి తెలుసు కానీ అదే నేను ఓపెన్ బుక్ గానీ వాళ్ళంత కాదు. వాళ్ళు కాదా? So I have a gift hamper from Millet Bank. So I'm promoting millets these days. Okay. Okay, Ritesh, here is a gift hamper from Millet Bank. Thank you.